2 గంటలు తార్ రోడ్ మీద నడిచినాక అయితే మనకైతే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయ్యే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే ఇదే. దీని తర్వాత మనకు తార్ రోడ్ అనేది ఈడు ఉండదు. ఇంకొంచెం దూరం వెళ్ళాక మన కాలే కడ్డి దగ్గర నుంచి అయితే కొంచెం అల్దా నది వరకు అయితే తార్ రోడ్ అయితే వస్తుంది. ఈ చెక్ పోస్ట్ వచ్చేసి కోయికావూర్ చెక్ పోస్టు. ఇక్కడైతే మనకైతే ఏ ప్లేస్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందో అయితే క్లియర్గా అయితే కట్టారు. మనమైతే ఇప్పుడు పంబ వరకు అయితే వెళ్ళాలి. పంబ 25 కిలోమీటర్స్ అనేది రాసి ఉంది. ఇదైతే మొత్తం రాంగ్ ఉంటుంది స్వామి. 25 కిలోమీటర్స్ అయితే పంబ వరకు అయితే ఉండదు, ఇంకెక్కువనే ఉంటుంది. మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూడండి, మొదటి ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామి. ముందు చూడాలి ఇంకెట్లుంటాయో. మీకైతే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు మొత్తం అన్ని కళ్ళ కట్టడుగా చూపిస్తా స్వామి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మన వీడియోని. ఈ స్వామి మాతో పాటు బస్సులో వచ్చే స్వామి కూడా ఏజ్లో కూడా పెద్ద పాదం చేస్తున్నాడంటే మనం ఒప్పుకోవచ్చు. స్వామి మీకైతే ఒకటి చెప్తున్నా, చంటి పిల్లల్ని వేసుకొని మాత్రము పెద్ద పాదంకి అసలు రామాకండి స్వామి. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళే పెద్ద పాదం చేయాలంటే చాలా కష్టం. అలాంటిది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇబ్బంది పడ్డా పర్లేదు స్వామి. చిన్న పిల్లలు కదా పాపం, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. డైరెక్ట్ చిన్న పాదం చేయించేసి శబరిమల దర్శనం అయితే తీసుకుని స్వామి. చిన్నపిల్లల్ని తీసుకోవద్దు స్వామి. స్వామి శరణమయ్యప్ప. మనం ఇంకా ముందు నడుచుకుంటూ పోతూ ఉంటే ఇంకా డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం స్వామి. చూస్తున్నారు కదా, చెట్లు పెద్ద ఉన్నాయి. ఇక్కడ జనరేటర్లు కూడా పెట్టారు. జనరేటర్ పెట్టారంటే దానికి మీనింగ్ ఏంటంటే తెలుసుగా. ఇక ఇక్కడ నుండి అయితే మనకు పవర్ అయితే వీళ్ళ షాపుల్లో కూడా పవర్ అయితే ఏడు ఉండదు. దాన్ని బట్టి చూస్తే అడవిలో కూడా లైట్లు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 2:10 దాటింది స్వామి. మేమైతే 4 గంటల వరకు అయితే దాని లోపలనే అల్దా నది చెక్ పోస్ట్ అనేది దాటేయాలి. ఇన్ కేస్ మేము ఇట్లా 4 గంటల లోపల దాటలేదంటే మమ్మల్ని అల్దా దగ్గరనే అయితే ఆపేస్తారు. ఎందుకంటే అల్దా దగ్గర ఆ చెక్ పోస్ట్ దాటేస్తే ఈవినింగ్ 7 గంటల వరకు అయితే మనం ఇంకో చెక్ పోస్ట్ దాకా అయితే వెళ్ళొచ్చు. 7 గంటల తర్వాత అయితే ఎవరిని అలౌ చేయరు. ఎందుకంటే నైట్ టైంలో పెద్దపాదం దారిలో ఏనుగులు అయితే చాలా తిరుగుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఏ చెక్ పోస్ట్ దాటాలన్నా సరే మనము 4 గంటల లోపలనే దాటేయాలి స్వామి. సక్సెస్ఫుల్గా మనము అన్ని చెక్ పోస్టులు ఇట్లా అన్ని కొండలు దాటుకొని అల్దా దగ్గరికి అయితే వచ్చేసినాము. మనం ఇక్కడ అల్దా నదిలో స్నానం చేసి ఇక్కడ నుంచి 2 రాళ్ళు ఎత్తుకొని అయితే మనం వెళ్తాం స్వామి. ఆ 2 రాళ్ళు ఎందుకు ఎత్తుకోవాలో మీకైతే ముందు చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్వామి. చాలా మంది స్వాములు అయితే ఎక్కలేక ఇక్కడే కూలబడిపోతున్నారు. ఈ స్వామిని చూడవచ్చు మీరు. చాలా మంది స్వాములు ఇక్కడ కూర్చుంటున్నారు. ఒకసారి చూడండి స్వామి.
స్వామి పెద్ద పాదం అనేది అంత ఆషామాషి కాదు స్వామి. చాలామంది అయితే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఒకసారి చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఆలోచించండి, మనం ఎక్కాలంటేనే చాలా కష్టంగా ఉంది. అలాంటి ఈ పిల్లలు ఎలా ఎక్కుతారు అనుకొని వీళ్ళని తీసుకొస్తున్నారు, నాకైతే అర్థమవుతలేదు. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడే కళ్యాణకుండ్రు చెక్ పోస్ట్ అయితే క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసే టైంకి అయితే మేమైతే బయటపడ్డాం. ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే ఉంది. అది ఏం రాస్తుందంటే దానిపైన ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట స్వామి. మనం ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి, లేదు అంటే ఏనుగులుగా మన మీద పడతాయి. అది మంచిది కాదు, మనకు తొందరగా అయితే వెళ్ళిపోయినాక ట్రై చేయాలి. రాను రాను వెనక స్వాములు అయితే తగ్గిపోతారు స్వామి. మనం కొంచెం స్పీడ్గా వీళ్ళతో పాటు వెళ్ళిపోతూనే ఉండాలి స్వామి. మనము ఇంతకుముందు ఆ తావలం వదిలేసి ముందుకు వస్తే ఇంకొక తావలం అయితే మనం చేరుకున్నాం. ఇది తావలం కాదు, ఇక్కడైతే మనకు అయ్యప్ప స్వామి ఓ టెంపుల్ అయితే ఉంది. మనం ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఇక మన పెద్ద పాదం అయితే కంటిన్యూ చేద్దాము. చలో స్వామి, మొత్తం చీకటి అయిపోయింది. మన లైట్లు కూడా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇంకా చాలా కష్టంతో దిగుతున్నాము. మీకైతే వెనకైతే తెలిసి చీకటి అనేది ఎట్లానో కనిపిస్తుంది. వెనకలనే సాములు అయితే ఉన్నారు కానీ మీకైతే కనిపించట్లేదు స్వామి. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చీకటి అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇక మాకైతే అయ్యప్పే దిక్కు, ఎట్లా తీసుకుపోతాడో ఏమో. స్వామి బాగా చీకటి అయిపోయింది కదా స్వామి, అందుకని చెప్పేసి అడవిలో వీడియో అయితే రావట్లేదు, లైటింగ్ లేదు కాబట్టి. మేము కొంచెం దూరం చీకటిలో నడుచుకుంటూ వచ్చినాక ఒక తావలం అయితే వచ్చింది. ఇక్కడైతే ఏదైనా టెంపుల్ ఉందనుకుంటా, ఎందుకంటే సౌండ్స్ కూడా మ్యూజిక్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి వీళ్ళు ఇక్కడ ఏమైనా మమ్మల్ని ఆపేస్తారా. ఆపేస్తే మాత్రం ఈ నైట్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆపకపోతే మాత్రం మేము కంటిన్యూ చేసుకుంటా ఈరోజు నైట్ అయితే పంబా వరకు అయితే చేరుకుంటాం. వీలైతే సన్నిధానం కూడా చేరుకుంటాం స్వామి. స్వామి మేమైతే అడవిలో మాత్రము ఓన్లీ ఒక 7-8 మంది మాత్రమే పోతున్నాం స్వామి. ఆల్మోస్ట్ అందరు స్వాములు అయితే అన్ని చెక్ పోస్టుల దగ్గర అయితే ఆగిపోయినారు. మేమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. చూద్దాం, అక్కడ ఆల్ట్ ఉంటుంది. మేము అక్కడ ఆల్ట్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం స్వామి. ఇక మా సాములు ఉన్నారు, సాములు అయితే వస్తున్నారు. ఇంకొక 2-3 సాములు అయితే ముందున్నారు. ఈ దట్టమైన అడవిలో అయితే ఎవరు లేరు స్వామి, మేమే ఒక 5-6 మంది ఉన్నాం అంతే. స్వామి మాకైతే నైట్ అయితే 7 o'clock మాకైతే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేసినారు. నైట్ అయితే మేము ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము, ఇక్కడైతే పడుకున్నాము. ఇక్కడ ఒక 200 రూపీస్ ఇస్తే మనకైతే చేపలు ఇస్తారు. చేపలు మనమైతే చేపల దగ్గర అయితే పండుకోవచ్చు. అండ్ మేము మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. 7 o'clock అయితే చెక్ పోస్ట్ అయితే ఓపెన్ చేస్తారంట. దాని తర్వాత మన పెద్ద పాదం అనేది ఇంకా కంటిన్యూ చేద్దాం మనం. స్వామి వెనక కనిపిస్తుంది కదా, అదే చెక్ పోస్ట్. మనం అయితే నైట్ అయితే ఇక్కడ ఆపేశారని చెప్పినా కదా. ఇక మనమైతే ఫ్రెష్గా రెడీ అయ్యి మార్నింగ్ అయితే మనమైతే పెద్ద పాదం అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది పెద్ద పాదం వచ్చేసి Day 2 స్వామి. ఈరోజు మనము మధ్యాహ్నం వరకు అయితే మా టార్గెట్ పంబా వరకు అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నుండి అయితే మనకు 14 kilometers ఉందని చెప్పేసి బోర్డు మీద అయితే రాశారు. నాకు తెలిసి అంత ఉండదు, ఇంకా ఎక్కువనే ఉంటుంది. చూడాలి మేము. మాకైతే ఇంకొక 4-5 hours టైం అయితే ఉంది.
స్వామి మనం ఎప్పుడా అని చెప్పేసి అనుకుంటున్నా వస్తున్న కొండ అయితే వచ్చేసింది. అదే కారిమల కొండ. ఈ కొండ వచ్చేసి సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది స్వామి. ఇప్పుడైతే మనకు పెద్ద టాస్క్ వచ్చేసి ఈ కొండ ఎక్కడమే. ఈ కొండ ఎక్కి దిగినామంటే మనమైతే డైరెక్ట్ పంబగైతే వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప. కరిమల టాప్. స్వామి నిన్న మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే 12 కావస్తుంది. ఇంకా 10 నిమిషాలు తక్కువ అయితే 12. ప్రజెంట్ మేమైతే కరిమల మిడిల్లోనే ఉన్నాం. ఇంకా టాప్ ఎక్కాలంటే ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. కరిమల ఎట్టడం కఠినం అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు నడుస్తుంటే అర్థమవుతుంది స్వామి. లాస్ట్ ఇయర్ నడిచింది నాకు అంత గుర్తులేదు. అయ్యప్ప స్వామి దర్శనం అయితే నాకు దారి మధ్యలోనే అయిపోతుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. 10 అడుగులు వేస్తున్నామో లేదో రెస్ట్ తీసుకోకుండా అయితే పోలేము స్వామి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. దిమ్మ తిరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనకు అసలైంది జ్యోతి దర్శనం అనేది ఉండే కదా. యాక్చువల్లీ ఏంటంటే మనకు టైం అయితే అయిపోయింది స్వామి. ఓవర్గా అయిపోయింది. మనము ప్రతిపాదన చేసే వరకే చాలా టైం తీసుకున్నాం. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మనకు పంబ దగ్గర అయితే గేట్లు అయితే క్లోజ్ చేసినారు. ఆల్రెడీ పైన అయితే సన్నిధానంలో అందరు ఫుల్ అయితే ఉన్నారంట. 2.5 నుంచి 3 లక్షల మంది అయితే పైన ఉన్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అని చెప్పేసి మమ్మల్ని అయితే పంపిస్తలేరు. ఇక జ్యోతి దర్శనం అయిపోయినాక వాళ్ళని కింద దింపిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఖాళీ అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ పంబ దగ్గర ఉన్న వాళ్ళని పైకి పంపిస్తారు స్వామి. ఇక మాకైతే దర్శనం రేపు మార్నింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు అయితే టెంపుల్ని ఓపెన్ చేస్తారు. ఇక మేము లైన్లో నిలబడి ఆ టైంలోనే దర్శనం చేసుకుంటాం స్వామి. పంబ దగ్గర కూడా చాలా మంది అయిపోయినారు. ఒకసారి లుక్ వేసుకోండి స్వామి.